హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి. ఈ బ్లౌజు మనము చేత్తో హెమ్మింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకోసమని ఉక్సులు, కాజాలు, హెమ్మింగ్ మొత్తం అన్నీ మిషన్తోనే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే నేను క్లాత్ తీసుకున్నానండి. తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. మన సైడ్ ఫోల్డింగ్ ఉండాలండి. ఎప్పుడైనా మనము షోల్డర్ నుంచి కింద నడుము వరకు ఆది బ్లౌజు ఎంత ఉందో చూసుకోవాలండి. నేనైతే ఈ ఆది బ్లౌజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టాలనుకుంటున్నాను. మీరు బ్లౌజ్ ప్రకారమే పెడితే దానికి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చు కోసమని పెట్టండి. పెట్టి నేనైతే 14 ఇంచెస్ పెట్టుకున్నానండి. 14 ఇంచెస్ పెట్టుకొని చూడండి, ఎప్పుడైనా నెక్ ఎప్పుడైనా 2.5 పెట్టుకోవాలండి. ఇంకా షోల్డర్ అయితే 3.5 అలా పెట్టుకోవాలండి. చూడండి, 6 పెట్టుకుంటే మీరు 3.5 పెట్టుకోండి. షోల్డరు కిందకైతే చూడండి 6 పెట్టుకుంటున్నాను. పెట్టుకుంటే మనకి షోల్డర్ కిందకి 6 పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనము చెస్ట్ ఎంత ఉందో వెడల్పు చూసుకోవాలండి. చూడండి, 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్ని సగం తీసుకోవాలి. చూడండి, 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇంకా 2.5 ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్ కదా, అందుకోసమని 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోండి. ఖర్చు ఎప్పుడైనా మనకి ఇప్పుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే మనము సంక రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలండి. 1 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకొని లాస్ట్లో చూడండి, మన నడుము ఎంత ఉందో వెడల్పు చూసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చు కోసమని. తీసుకొని మనము పైన 2.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు దాని ప్రకారమే కింద కూడా తీసుకోవాలి. తీసుకొని చూడండి, షోల్డర్ వరకు గీసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. రౌండ్ నెక్ ఇలా తీసుకుంటే షేప్ బాగుంటుందండి. కుండ షేప్లో బాగా వస్తుంది, రౌండ్గా అందంగా ఉంటుంది. వేసుకునేటప్పుడు ఇలా తీసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే రౌండ్ నెక్ తీసుకున్నాను. తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మనం ఖర్చు కోసం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఖర్చుకు సరిపోతుంది. మొత్తం అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇదైతే మీటర్ క్లాత్ అండి. మీటర్ క్లాత్ కన్నా ఒక 80 ఇంచెస్ ఉన్నాయి సరిపోతుంది. బ్లౌజ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నెమ్మదిగా కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తము కట్ చేసుకుంటున్నాను. కటింగ్ అయిపోయాక ఇప్పుడు దీన్ని మనము ఎలా సరిపోతుందో అడ్జస్ట్ చేసుకోవాలండి. పైన ఫ్రంట్ పార్ట్ కోసము పైన పెట్టి చూడండి, దీని పైన పెట్టి మనమైతే ఇటు సరిపోతుందో అటు పెట్టుకోవాలి. దీనికైతే టక్స్ పెట్టుకుంటున్నాను. 9 ఇంచెస్ దగ్గర మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, టక్స్ అయితే పెట్టుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనము ఎలా ఈ పార్ట్ ఎక్కడ ఎడ్జెస్ అయితే అక్కడ పెట్టుకొని మనం క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అయితే ఎక్కువ క్లాత్ మిగులుతుంది. వెనక పార్ట్ ప్రకారం ముందల పార్ట్ కూడా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుని చూడండి, మనం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2.5 అండి. అలా కింద వరకు మనము 6.5 తీసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా సరే. ఫ్రంట్ పార్ట్ చూడండి, బ్యాక్ అయితే ఎక్కువ 10 ఇంచెస్ తీసుకోవాలి, కానీ ఫ్రంట్ పార్ట్ అయితే 6.5 అయితే ఎవరికైనా సరిపోతుంది. దీన్ని కూడా నేను రౌండ్గా తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు షోల్డర్ అయితే ఫ్రంట్ పార్ట్కి కొంచెం లో చంక్ వస్తుంది కదా, దీన్ని కొంచెం లోతుగా గీసుకోవాలి. ఇంకా కాజల్ పట్టి ఇంకా కింద షేప్ బెల్ట్ కోసం ఇలా పెట్టి డ్రా చేసుకోవాలండి. చూడండి, షేప్ బెల్ట్ మన ప్రకారము ఎంత ఉందో అంతవరకు డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఎలా కట్ చేస్తున్నానో దీన్ని కొంచెము ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తము ఇలా లో సంఖ్య తీసుకోవాలి. తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ 2 పీసెస్ అండి. దీనికి 2 సైడ్లు కటింగ్ వచ్చినా పర్వాలేదు. ఫస్ట్ది మాత్రము బ్యాక్ పార్ట్ మనం తీసాం కదా, దాన్ని మాత్రం మన వైపు ఫోల్డింగ్స్ ఉండేటట్లు చూసుకోవాలి. దీన్ని ఇలా రౌండ్ తీసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి వేసుకుంటే. చూడండి, 2 పార్ట్లు. దీనికి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కనుక కట్ చేసుకుంటున్నాను. చూడండి, 2 ఎలా వచ్చాయో చూడండి. రౌండ్ ఎంత నీట్గా వచ్చింది, చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయ్యాక. ఏది కూడా కనిపించదండి. అదే కలర్ మనము దారం వేసుకున్నామంటే మనకి ఎప్పుడు కనిపించదండి. ఇక్కడ నేనైతే టక్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 3 పెట్టుకుంటున్నాను, ఇక్కడ 2 పెట్టుకున్నాను. ఇంకా సంఖ భాగంలో 4.5 పెట్టుకోవాలి. చూడండి,
అదేవిధంగా దానిపైన ఇంకో పార్ట్ వేసి ఇలా మనము చూడండి ఇలా డ్రా చేసుకుంటే మనకి 2 పార్ట్లకు కూడా ఒక పార్ట్ ఎలా ఉంటుందో రెండో పార్ట్ కూడా అదే విధంగా వస్తుంది. మనకి ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ రాకుండా నీట్గా వస్తుంది. అందుకోసమని నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి సేమ్ కలర్ దారం అయితే ఎప్పుడైనా తీసుకోవాలండి, మర్చిపోకండి. చూడండి రౌండ్ ఎంత బాగా వచ్చింది. దీనికైతే 4 ఇంచెస్ తీసుకోవాలండి. సెంటర్ నుంచి పైకి 4 కిందకి 4 ఇంచెస్ తీసుకొని దీనికైతే టక్స్ పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా అదేవిధంగా డ్రా చేసుకుంటున్నానండి. డ్రా చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. 2 సేమ్గా వస్తుంది. ఇంకా హ్యాండ్స్ అండి, మనము హ్యాండ్స్ ఇప్పుడు దీన్ని 4 ఫోల్డ్స్ చేయాలి. మన వైపు ఎప్పుడైనా ఫోల్డింగ్స్ ఉండాలండి. నేను ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసుకుంటాను. చూడండి ఆది బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. పెట్టుకొని దానికి ఎక్స్ట్రా 1 ఇంచు అండి. మనం ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ చేస్తాము. హెమ్మింగ్ లేకుండా నేను అన్ని మిషన్తో స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి సంక భాగంలో. చూడండి చాలా సింపుల్గా వస్తుందండి, సింపుల్గా ఉంటుంది. 1/2 అవర్లో కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ అయిపోతుందండి. బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇంకా చేత్తో హెమ్మింగ్ చేసి కష్టం లేకుండా ఇలా చేసుకుంటే మనకు తొందరగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి లో సంక తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి అన్ని పార్ట్లు రెడీ అయిపోయాయి. ఇంకా నడుము బెల్టు, ఉక్సులు కాజాలు పట్టి, ఇంకా నెక్ బెల్ట్ ఉందండి, షేప్ పట్టీలు. చూడండి మనము ఎప్పుడైనా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. షేప్ పట్టీ అయితే 3.5 ఉంది. ఇంకా పైన 10, 3.5 ఇటు సైడు 10 పెట్టుకొని ఇటువైపు కూడా గీసుకోవాలండి. మనం చూసుకోవాలండి ఎక్కడ అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ సరిపోతుందో అక్కడ ఎక్స్ట్రా మనము షేప్ పట్టీ ఉంటుంది కదా, దానికి ఎక్కువ లావుగా పెడితే బాగుంటుంది, థిక్గా ఉంటుంది. మొత్తం అయితే ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి 2 పీసెస్ 3 పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని ఇష్టం అయితే అన్ని పెట్టుకోవచ్చు. షేప్ బెల్ట్ నీట్గా తీసుకుంటే మనం చూసేటప్పుడు బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇంకా నడుం బెల్ట్ అండి, నడుం బెల్ట్ తీసుకోవాలి. 1.5 తీసుకుంటే సరిపోతుంది. నడుం బెల్ట్ ఎప్పుడైనా మనం నడుము ఎంత ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఏమంటే మనం టక్స్ పెట్టేటప్పుడు కొంచెం వెళ్తుంది కదా, కొంచెం పెట్టుకుంటే నడుం బెల్ట్ అండి. ఇంకా ఉక్సులు కాజాలు పట్టి తీసుకోవాలి. ఇంకా చూడండి నెక్ బెల్ట్, నెక్ కూడా తీసుకోవాలి కదా. నెక్కి మనము మిషన్తో స్టిచ్చింగ్ చేస్తున్నాం కనుక కొంచెము ఎక్కువ తీసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఉక్సులు కాజాలు పట్టి కూడా తీసుకోవాలి. ఉక్సులకి కాజాలకి పట్టి తీసుకోవాలి. షేప్ బెల్ట్ అయితే నేను 3 తీసుకుంటున్నానండి. క్లాత్ మిగిలింది కదా ఎక్స్ట్రా, అందుకోసమని మనకి అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకుంటే బాగుంటుంది, థిక్గా ఉంటుంది షేప్ పట్టీ అనేది. ఇంకా ఉక్సులు కాజాలు పట్టి, ఇంకా చూడండి ఉక్సులకి కొంచెము చిన్నది తీసుకోవాలి, కాజాలకి కొద్ది పెద్దది తీసుకోవాలండి. ఇంకా మనం మిషన్తో తీస్తున్నాం కనుక 2 సమానంగా తీసుకున్నా సరిపోతుంది. ఉక్సులు పట్టి కాజాలు పట్టి 2 కూడా. చూడండి అన్నీ రెడీ అయిపోయి మొత్తం 5 పార్ట్లు అండి. ఇప్పుడు నడుం బెల్ట్ వేస్తున్నాను. చూడండి నడుం పైన బెల్ట్ పెట్టి ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఎక్స్ట్రా వచ్చిన పీసు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మడత పెట్టుకొని మనం అయితే టక్స్ వేసుకోవాలి. మనము అంత స్టిచ్చింగ్ అంతా మిషన్తోనే చేస్తున్నాం కనుక దానిపైన పెట్టి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. టక్స్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి బయటికి మన స్టిచ్చింగ్ కనిపించకుండా ఉంటుంది. చూడండి ఇలా పైన మనం నడుం బెల్ట్కి ఇక్కడే కదా హెమ్మింగ్ చేస్తాము, ఇంకా అవసరం లేకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా హెమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూడండి అస్సలు కనిపించట్లేదు. ఇంకా ఫ్రంట్ పార్ట్ కండి, ఫ్రంట్ పార్ట్ టక్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అన్ని వైపులా 3 సైడ్స్ కూడా వేసుకోవాలండి. వేసుకొని చూడండి ఇలా మొత్తము 3 సైడ్స్ కూడా టక్స్ వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో.
ఇప్పుడు కింద మనము సేఫ్ బెల్ట్ వేసుకోవాలి. సేఫ్ బెల్ట్ అయితే చూడండి మనకి కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. రివర్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే తిప్పేటప్పుడు సీదాగా వస్తుంది. దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకుని 2 సేఫ్ బెల్ట్లు రెడీ అయిపోయాక మనము ఎక్కువ తక్కువ ఉందో లేదో చూసుకోవాలండి. చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి 2 బెల్ట్లు కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు దానిపైన పెట్టి స్టిచ్చింగ్ అయితే 2 టైమ్స్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఎక్కువైపోతే కట్ చేసి వచ్చు, కానీ తక్కువైపోతే మళ్ళీ బాగుండదు కదా. నేనైతే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎక్కువైన క్లాత్ కట్ చేసుకుంటున్నాను. 2 పక్కలు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కాజాల పట్టి వేస్తున్నానండి. కాజాల పట్టి అయితే చూడండి ఇలా రివర్స్ తిప్పి వేసుకోవాలండి. మనము మిషన్తో స్టిచ్చింగ్ చేస్తున్నాం కనుక రివర్స్ తిప్పి వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా రివర్స్ తిప్పి మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి రివర్స్గా 2 మడతలు పెట్టి 2 మడతలుగా పెట్టి రివర్స్గా పెట్టి స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని రివర్స్ తిప్పాలండి. రివర్స్ తిప్పేటప్పుడు మనము ఎన్ని ఉక్సులు అయితే వేస్తాము, ఎన్ని కాజాలు అయితే వేస్తామో అన్ని దగ్గరలో ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకొని చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా తిన్నగా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ అటు తిప్పాలండి. ఇప్పుడు ఇందులో మనం ఉక్సులు పెడితే ఉండిపోతుంది. మరి ఇంకా మనము కాజాలు వేయని అవసరం అయితే లేదు. చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా పెట్టామా, ఇటు తిప్పి మళ్ళీ అటు సైడ్ తిప్పాలండి సూదుగా వచ్చినట్లు. ఇప్పుడు అందులోపల ఉక్సులు పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. మన పని కూడా తొందరగా అయిపోతుంది. కాజాలు వేయాలంటే మనం స్టిచ్చింగ్ ఎంత టైం చేస్తున్నామో ఇంకా ఉక్సులు కాజాలు కూడా అంత టైమే పడుతుంది. ఇంకా ఆ పనే లేకుండా తొందరగా అయిపోతుందండి. 1/2 అవర్లో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది మనకి. చూడండి వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే చూడండి ఇలా చేసుకునేటప్పుడు ఏ మిషన్తో అయినా అవుతుంది. కరెంట్ మిషన్ అనే కాదు, నార్మల్ మిషన్తో కూడా ఇలా చేసుకోవచ్చండి. చూడండి ఇలా చేసుకుంటే మనకి కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఉక్సులు కూడా చూపిస్తాను చూడండి మీకు. ఉక్సులు కూడా సింపుల్గా మన మిషన్తోనే వేసుకోవచ్చు. అన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి పెట్టి చూపిస్తాను. చూడండి కరెక్ట్గా అందులోపల పెట్టాలి. సేమ్ కలర్ దారం కదా కొంచెం. చూడండి ఎలా వచ్చింది, మధ్యలో ఖాళీలా వస్తుంది, అందులో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కాజాలు పట్టేయండి, ఉక్సులు పట్టేయండి ఉక్సులు పట్టి పైన ఇలా వేసుకొని పైన వేసుకోవాలండి. ఉక్సులు పట్టి దీన్ని కింద వైపుగా తిప్పాలి. మనం ఉక్సులు కింద సైడ్ వేస్తాం కదా, అందుకోసం దీన్ని కింద వైపుగా తిప్పాలి. తిప్పి డబుల్ ఫోల్డ్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా దేన్నైనా సరే డబుల్ ఫోల్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఉక్సులు కాజాలు పట్టి గట్టిగా ఉంటుంది. సేపుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు చూడండి నేను ఎలా వేస్తాను మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా మనం జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ చూడండి ఫస్ట్ అయితే మనము సీదాగా పెట్టాలండి. సీదాగా పెట్టి దానిపైన రివర్స్గా ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని దీన్ని రివర్స్ తిప్పి పైన ఒక కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుందండి. ఇంకా హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ లోసంగా ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్లు మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనికి కూడా 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి హ్యాండ్స్కి. చూడండి నేనైతే స్పీడ్గా చూపిస్తున్నాను. స్లో చూపిస్తే ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకోసమని స్పీడ్గా చూపిస్తున్నాను. మొత్తం అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి మొత్తం 2 వైపులా కూడా స్టిచ్చింగ్ అయితే 2 టైమ్స్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా లో సంక్ వచ్చినట్లు మనం పెట్టుకోవాలండి. లేకపోతే ఒకదానికి రివర్స్ పెట్టామంటే 2 రివర్స్ అయిపోతాయి. మనం చూసుకుంటూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి లో సంక వచ్చినట్లు పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉగ్గులు కూడా లేకుండా చేసుకోవాలి, లేకపోతే ఉగ్గులు అయిపోతే మళ్ళీ బాగుండదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు 2 సైడ్లు అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ ఇలా పెట్టి మనకి 1/2 ఇంచ్ నెక్ కోసము, నెక్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసమని 1/2 ఇంచ్ ఉంచేలా, ఇంకా హ్యాండ్స్ కోసం 1 ఇంచ్ అండి ఎక్స్ట్రా. ఇక్కడ ఫోల్డ్ చేయాలి కదా, అందుకోసమని కింద 1 ఇంచ్ అండి ఉంచి చూడండి 2 సమానంగా పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా
అక్కడ ఒకసారి మనం ఒక మార్క్ చేసుకుంటే మనకు గుర్తుంటుంది, పిండు కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. మనం ఎప్పుడైనా ఒకసారి డ్రా చేసుకుంటూ మనం దానిపైన స్టిచ్చింగ్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని 2 ఫోల్డింగ్స్ చేయాలి, చేసి దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనికి కూడా హెమ్మింగ్ మనం చేస్తాం కదా, హెమ్మింగ్ అవసరం లేకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, చాలా దారం కరెక్ట్గా కలిసి తీసుకుంటే మనకు అస్సలు కనిపించదండి స్టిచ్చింగ్ బయటికి, హెమ్మింగ్ చేసినట్లుగానే ఉంటుంది. చూడండి, మొత్తం అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా ఇంకా నెక్ ఉందండి బాకీ. చూడండి, హ్యాండ్స్ అయితే 2 రెడీ అయిపోయి ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడైతే నెక్ బెల్ట్ ఉంది కదా, నెక్ బెల్ట్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. మీరు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ పెట్టి చూసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కల్ని నేను జాయింట్ చేసుకుంటున్నాను నెక్ కోసమని. నెక్కి ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డ్స్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి దీనికి, ఎందుకంటే మనము మిషన్తో తీసుకుంటున్నాం కదా స్టిచ్చింగ్, అందుకోసమని కొంచెము క్లాత్ 1 ఇంచ్ తీసుకోండి. కానీ ఫోల్డ్ చేస్తే హాఫ్ ఇంచ్ వస్తుంది కదా, మొత్తం అయితే ఇలా తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దాన్ని పైన పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము ఉక్సులు వేస్తాం కదా, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చేసేసుకొని మొత్తం అయిపోయాక దీన్ని రిటర్న్ తిప్పి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది, హెమ్మింగ్ అవసరం లేకుండా. చూడండి, లాస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, బయటికి ఖర్చు కనిపించకుండా. ఇప్పుడు దీన్ని రిటర్న్ తిప్పి చూడండి, నేను హెమ్మింగ్ చేసేటట్లు ఎలా స్టిచ్చింగ్ చేస్తాను. మనం ఇప్పుడు రివర్స్గా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే ఒకే సైజులో వస్తుంది స్టిచ్చింగ్ అంతా, ఎక్కువ తక్కువ లేకుండా. రిటర్న్ తిప్పి మనము రివర్స్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, స్లోగా, లేకపోతే ఫ్రంట్ పార్ట్లో బాగుండదు చూడటానికి. చూడండి, రిటర్న్ తిప్పేటప్పుడు చూడటానికి బాగుంటుందండి, అందుకోసమని ఇలా స్లోగా చేసుకోవాలండి. మొత్తము అయిపోతుంది, చాలా బాగుంటుందండి. అసలు మనము హెమ్మింగ్ చేయనట్లనే కనిపించదు, ఇంకా హెమ్మింగ్ లాగానే కనిపిస్తుంది, మిషన్ స్టిచ్చింగ్ లాగానే అసలు ఉండదండి, చాలా బాగుంటుంది. చూడండి, మీకు చూపిస్తా ఎలా ఉందో. చాలా అలా మొత్తము చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మిషన్ స్టిచ్చింగ్లా అసలు మనకు కనిపించట్లేదు. ఇప్పుడైతే నడుము సైజ్ అయితే ఇలా చేసుకోండి, హ్యాండ్స్ వరకు పెట్టి నడుము దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనము ఫస్టే మార్క్ చేసి పెట్టుకోవాలండి, అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. చూడండి, మార్క్ చేసుకున్నాను, దానిపైన 3 times స్టిచ్చింగ్ వేసుకోవాలండి, 2 సైడ్లు కూడా. చూడండి ఎలా వేసుకుంటున్నాను, చాలా బాగుంటుందండి చూడడానికి అయితే. డైలీ యూజ్కి ఇలా తొందరగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇలా మాత్రమే చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ లాస్ట్లో గట్టి కుట్టు వేసుకోవాలి, వేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 3-4 times వేసుకోండి. వేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలంటే ఖర్చు ఇప్పుకోవచ్చు, లూజ్ కావాలనేటప్పుడు ఇప్పుకోవడానికి బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. మీరు స్టిచ్చింగ్ వేసేటప్పుడు లాస్ట్ ఖర్చు ఉంటుంది కదా, ఎక్స్ట్రా వచ్చింది అది కట్ చేసుకోండి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది, బాగుంటుంది చూడడానికి. చూడండి ఎలా వచ్చింది, చాలా బాగుందండి, స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మిషన్తో స్టిచ్చింగ్ వేసుకుంటే ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలండి. కొంచెం ఉంచాలి, మొత్తం కట్ చేసేకండి, స్టిచ్చింగ్ వరకు కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది, మీ ఇష్టము, మీకు ఎలా కావాలంటే అలా ఉంచుకోండి, లేకపోయినా సరిపోతుంది నార్మల్ బ్లౌజ్ కనుక. చూడండి చాలా నీట్గా వచ్చింది, ఎంత బాగుంది. ఇంకా రెండో వైపు కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నాను,
మనము స్టిచ్చింగ్ అంతా అయిపోయాక బ్లౌజ్ పెట్టి చూసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉందో లేదో ఎక్కువ తక్కువ తెలుస్తుంది. లూజ్ అయితే మరొక స్టిచ్చింగ్ వేసేయండి. చిన్నగా నడుము దగ్గర వేసేస్తే బాగుంటుంది. చూడండి, దీనికి కూడా 3 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అది చేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. ఎంత అందంగా ఉంది. ఇప్పుడు ఉక్సులు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. మిషన్తో మనమైతే కాజాలకి ఎలా 5 దగ్గరలో మార్కులు పెట్టుకున్నాం కదా, అలానే దీనికి కూడా పెట్టుకోండి. ఫస్ట్ పెట్టి ఉంచుకొని చూడండి, ఈ మిషన్తో ఎలా చేయాలో చూపిస్తాను. మీకు సెట్టింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా పెట్టి మనమైతే ఫస్ట్ హుక్స్ అయితే పెట్టానండి. మీకు కనిపించట్లేదు, లోపలికి చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ అయిపోయాక. ఇలా పెట్టి దానిపైన స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకి అది ఒకే దగ్గర ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నానో. అదిగోండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే హుక్స్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా హెమ్మింగ్ అవసరమే లేదు, చేతి పని అవసరం లేకుండా. చూడండి, చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి. సింపుల్గా చేతితో పని చేయాలంటే మనము కటింగ్ స్టిచ్చింగ్ ఎంత టైం అయ్యిందో హెమ్మింగ్ కూడా అంతే టైం అవుతుంది. ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇదిగోండి, ఇక్కడ ఎడ్జెస్ అయితే ఇలా చేసుకోవాలి. సెట్టింగ్స్ అయితే అక్కడ పెట్టుకోవాలండి. చూడండి, చాలా బాగా రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కడైనా మీకు మిషన్ స్టిచ్చింగ్లా కూడా కనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.